ఒక్క క్షణం నా మీద నుంచి నువ్వు ముఖం తిప్పేస్తే రెప్పపాటు కాలములో మట్టికి మట్టి అయిపోతానయ్యా అని ఎరిగి కొమ్మ చెట్టు మీద ఆనుకున్నట్లుగా ప్రతి క్షణం యేసుక్రీస్తు మీద ఆనుకుంటే 30 దొంతులుగా 60 దొంతులుగా 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడైనా చెట్టులో నుంచి కొమ్మ వేరే నేను బ్రతకలేనా, నా దగ్గర టాలెంట్ లేదా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, 50 ఎకరాల పొలం ఉంది, నా స్వశక్తితో నేను బ్రతకలేనా, దేవుడే నాకు అవసరమా అని నీ జ్ఞానాన్ని నమ్ముకొని ఒకవేళ దేవునికి వేరైతే, నా వైపు చూడండి, చెట్టులో నుంచి వేరైన కొమ్మ బ్రతకగలదా? చెట్టులో నుంచి వేరైపోయిన కొమ్మలో నుంచి ఫలాలు రాగలుగుతాయా? ఎప్పుడైతే కొమ్మ చెట్టులో నుంచి వేరైపోయిందో అది ఎండిపోవటం ప్రారంభిస్తుంది. ఆకులు రాలిపోతాయి, పూత రాలిపోద్ది, కాయలు రాలిపోతాయి, చివరికి పొయ్యిలో పెట్టుకుని కట్టెగా అది మారిపోద్ది. తమ్ముడు, చెల్లి, మీకైనా నాకైనా, వాక్యం బోధిస్తున్న నాకైనా మీకైనా యేసుక్రీస్తు పచ్చని ద్రాక్ష చెట్టు లాంటివాడు. ఆ ఉత్తమమైన ద్రాక్షావల్లిని ప్రతి